మీనరాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 4, అవమానము 2. వీరి అదృష్ట సంఖ్యలు 3, 6, 9. మంచి వారములు బుధ, గురు, శని. ఫలితములు: ఈ రాశి వారికి గురువు 7, 8 స్థానములలో, శని 10వ స్థానములలో, రాహు 6, 5వ స్థానములలో, కేతు 12, 11 స్థానములలో ఉండడం వలన సమయానికి ధనం చేతికి అందుట, విందులు వినోదాలు పాల్గొనుట, అంతర్శత్రువులను చోరభయముంది జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు అధికారులు జాగ్రత్త వహించుట మంచిది. రాజకీయ నాయకులకు వ్యతిరేకత ఉన్నది, జాగ్రత్త. విద్యార్థులకు శుభం, మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిహారములు: లక్ష్మీ అష్టోత్తరము, సుదర్శన హోమం చేయించుకోండి. దానాలు: కంచు పాత్రలో మినుమలు, గోధుమలు దానం చేయండి. మంచి ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం. అలాగే గురువు, శని అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి వాళ్ళ జీవితం పైన. ప్రతి సంవత్సరం కూడా వాటి గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ 12 రాశుల పైన గురువు, శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? నవగ్రహాల లోపల బలమైన వాళ్ళు మాత్రం ఇద్దరు, శని, గురువు. వారు ఎక్కువ సమయం కూడా ఈ నక్షత్రాల పైన, అంటే వారి ప్రభావాన్ని చూపించే స్థానంలో ఎక్కువగా వీరే ఉంటారు. గురువు, శని బలవంతులు. అదే విధంగా మంచి ఫలితాలను ఇచ్చేవారు, చెడు ఫలితాలను కూడా ఇచ్చేవారు స్థానచలనం జరిగినప్పుడు. అదే విధంగా ఈ సంవత్సరం 12 రాశుల పైన గురువుది కావచ్చు, శనిది కావచ్చు, మంచి ప్రభావం ఉన్నదనే చెప్పవచ్చు. ప్రతి రాశి పైన గురువు, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే నవగ్రహాలలో బలమైన గ్రహాలు కూడా గురువు, శని అని చెప్తున్నాము. నవమ స్థానంలో గురువు సంచారం కూడా యోగదాయకంగానే ఉంది. ఈ సంవత్సరము అంతయు అందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఈ సంవత్సరము గురువు ప్రభావం వలన దేశ రాజకీయాలు సత్సంబంధాలు కలిగి ఉంటాయి. భారతీయ వైదిక విధానము, విజ్ఞానము, ఆధ్యాత్మిక జీవన విధానంలో గొప్ప మార్పులు, శాస్త్రీయతను సంతరించుకొని వ్యక్తి భావనలో అంతా చేతన దృష్టితో లక్ష్య సాధన మార్గాన్ని నిర్దేశించుకొని దైవ చింతనతో పూజలు చేయడము, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరము గురువు, శని యొక్క ప్రభావము 12 రాశుల పైన యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ హేవలంబినామ ఉగాది సంవత్సరం సందర్భంగా మనం జరుపుకునే ఈ ప్రత్యేక కార్యక్రమంలో హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ఐశ్వర్యాన్ని అమితంగా పొందాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ హేవలంబినామ సంవత్సర శుభాకాంక్షలు.